ఏడు తాగినవ్వా వండుతూనే ఉంటి. పక్కన సీసా కనబడుతూనే ఉన్నది, మళ్ళా ఏడదావుతున్నా అంటున్నావు. వండు మంచిగా. అయిందిపో వంట కమ్మ వండినా, తినుండ్రి అందరు కలిసి. ఇక రసంత పెట్టు, ఇక అందరినీ రమ్మంట పిలుస్తా, ఇక వేసుకొని తినమంట. పాండ్రి అందరూ ఎండ పొద్దు అవుతున్నది, జల్దీ తిందురు పాండ్రి. అబ్బా కమ్మగున్నది, జోరుగండిండ్రు వంటలు పో. ఎందుకుండది మా ఉంటుంది. ఒక్క నల్లి బొక్క వేయలేరు నాకు. ఉట్టిదేంటి ముక్కలు ఆ కొన్నని బొక్కలు పడేసిండ్రు అయిపోయే. నేను తిననే మా ఇంటికే వీక్తా. అయ్యో అయ్యో గట్లా పోతున్నావు ఓ అన్న. జర తిను తిను, మన బిడ్డ పిల్ల అనుకొని తిను. ఏం తినమంటాను? అందరికేమో నల్లి బుక్కలు వేసినావు, నాకేమో ఊటిదే అన్నం ఇంత పడేసినావు అయిపోయి. నేను కదా తినన్నా, నేను ఉండనే వసేయ్ నడు, పిల్లల్ని తీసుకొని పోదాంపా. అయ్యో అయ్యా ఊకోజరా, ఏదో ఒకటి తినేసి జల్దీ పోదాం కానీ నువ్వు గిట్ల లొల్లి చేయకు పెళ్ళిలా. నువ్వు ఇప్పుడు నడుస్తే ఇంటికి వస్తావు, లేకపోతే ఈయన్నే వదిలేసి వీక్తా. మళ్ళా నా ఇంటికి రానియా. నడుస్తావా నడబావా నువ్వు? ఓ చెల్లె జరా నచ్చ ఎటు ఓకుర్రి. ఓ బాపు నీకోసమే స్పెషల్గా బొక్కలు తీసుకొస్తానని, అందుకనే ఉట్టిరే ముక్కలు వేసిండ్రు. జర కూసో కూసో. గట్లనా బిడ్డ, మరి ముందు చెప్పవా అది? లొల్లైతే పెట్టుకొని 3 నల్లి బుక్కలు తెచ్చైతే వేయించుకున్నాడు. అయ్యా తిని తిను. కమ్మగున్నది. ఉంటది ఉంటది, ఎందుకుండది. తెలంగాణ అంటేనే బొక్కలు ముక్కలు. మా దగ్గర ముక్కున్నా లేకున్నా బొక్కుండల్నాయే. ఓ అయ్యా అందరికి జర నల్లి బొక్కలు చూసి ఏరి వేయు, అట్లనే వేయకు. ఆయంత లొల్లి పెట్టుకుంటారు, కొట్టుకోగిట్లా ఆయంత. సరే తినవ్వా. పూరగాళ్ళ కాడికించి పెద్దోళ్ళ దాకా ముక్కలు బొక్కలు ఉండాల్సిందే. మరి ఏమనుకుంటాండ్రు మా వాళ్ళ పెళ్ళంటే? ఓ బావ నీకేం కావాలంటే అది అడుగు, నీకు అన్ని తెచ్చి పెడతాము. ఏందిరా నేను అడగలనా? అంటే నువ్వు పెట్టవా? నేను అడుక్కొని తినమంటా నావరా? ఏనాడే మనం మళ్ళా పోదాము. ఓ అయ్యా ఆయన ఏం తెలివత్తి, నువ్వు కూసుండు. అట్లా అనలేడు. ఏమన్నాడు అంటే ఎవరన్నా పెట్టకుండా మర్చిపోతే అడిగి వేపించుకోమన్నాడు గంతే. గట్లా అడక తినమని అనలేదయ్యా. కూసో జర కూసో, ఏమీ తక్కువ కాకుండా చూసుకుందామని ఆయన ఉద్దేశము. కూసో బావా. మా కూసోకపోతే ఏం చేస్తేగా, మర్యాద లేదేం లేదు ఈడ నాకు. ఈయన ఊ అన్నాలేస్తుండు ఆ అన్నాలేస్తుండు, ఈయనతోని గోసనే ఉన్నది. ఇడికెళ్ళి పోయేదాకా ఎట్లా కాపాడుడో ఏమో.